హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివప్రకాష్ని. చాలా కాలం తర్వాత న్యూ యూట్యూబ్ ఛానల్ టైటిల్తో మీ ముందుకు వస్తున్నాను. సో నా యూట్యూబ్ ఛానల్ టైటిల్ ఈ శివ టెక్ రాక్స్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్. సో ప్రెజెంట్ ఈ వీడియోకి వచ్చేసరికి ప్రెజెంట్ డేస్లో చాలా కాలం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. చాలా మంది స్టూడెంట్స్ క్లాస్లో నేర్చుకున్నదంతా మర్చిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి స్టూడెంట్ ఏం కోరుకుంటున్నాడంటే జస్ట్ ఆ సబ్జెక్ట్ పాస్ అయితే చాలు అనుకుంటున్నాడండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో తక్కువ టైంలో సబ్జెక్ట్ పాస్ అవ్వాలని అందరూ స్టూడెంట్స్ అనుకుంటున్నారు. సో ఎస్పెషల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యారు. తర్వాత ఫస్ట్ ఇయర్లోనే కరోనా రావడం, తర్వాత సబ్జెక్ట్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల స్టూడెంట్స్ చాలా భయపడుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో సో ఈ ఛానల్ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో చాలామంది ఒక 2 సబ్జెక్ట్స్ అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఆ సబ్జెక్ట్స్ ఏంటో చెప్పమంటారా? ఒకటి ఇంజనీరింగ్ మెకానిక్స్ అండి, రెండోది ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ 2 సబ్జెక్టులు విధంగానే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు ఎలా పాస్ అవ్వాలా అని. సో వాళ్ళ కోసం ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అందులో ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. సో హౌ టు పాస్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ అంటే తక్కువ ప్రిపరేషన్ టైంలో ఈ సబ్జెక్ట్ని ఎలా పాస్ అవ్వచ్చో సో వాళ్ళ కోసం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. జనరల్గా జేఎన్టీ యూనివర్సిటీ కానీ ఏదైనా అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కానీ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ని టోటల్గా సిలబస్ని 5 యూనిట్స్గా డివైడ్ చేస్తారు. ఆ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఈ ఫస్ట్ యూనిట్లోకి వస్తుంది. అంటే దీనిలో వాట్ ఆర్ ద ఫోర్సెస్, అలాగే వాట్ ఈస్ ద సిస్టమ్ ఆఫ్ ఫోర్స్, అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్, ఇలాంటివన్నీ కవర్ అవుతాయి. అలాగే వాట్ ఈజ్ రిజల్టెంట్, హౌ టు ఫైండ్ ద రిజల్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ దీనిలో కవర్ అవుతున్నాయి. అలాగే ఫ్రిక్షన్ కాన్సెప్ట్ కూడా ఈ ఫస్ట్ యూనిట్లో జనరల్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఈక్విలిబ్రియం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ గురించి ఈ కాన్సెప్ట్ గురించి దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే ఈ సెకండ్ యూనిట్ మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ యూనిట్ బేసిక్ మీద ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ బాగా మీకు అర్థమైతే సెకండ్ యూనిట్ని ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. అలాగే థర్డ్ యూనిట్ అండ్ ఫోర్త్ యూనిట్ దీస్ ఆర్ 2 డిఫరెంట్ యూనిట్స్. ఇవి ఫస్ట్ సెకండ్ యూనిట్స్కి జనరల్గా సంబంధం లేదు. ఈ సెంట్రాయిడ్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అలాగే ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ కాన్సెప్ట్స్ మీద ఈ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్స్ ఉంటాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే థర్డ్ ఫోర్త్ యూనిట్ నుండి ఎక్కువగా మీకు ఈజీగా సాల్వ్ చేసే క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా లాస్ట్ యూనిట్కి వచ్చేసరికి జనరల్గా కైనెటిక్స్, కైనమాటిక్స్ ఈ టాపిక్స్ బేస్ చేసుకుని ఈ సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్కి ఎగ్జామ్ ప్రిపరేషన్ టైం చాలా తక్కువ ఉంటే కనుక కొన్ని ఓల్డ్ పేపర్స్ని బేస్ చేసుకుని రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసుకుంటే ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఓల్డ్ పేపర్స్ని రిఫర్ చేద్దాం. అవి కొన్ని జేఎన్టీ యూనివర్సిటీ అయినా లేదంటే ఏదైనా అటానమస్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏవైనా మనం రిఫర్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ వీడియోలో అటువంటి మోడల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. R16 సిలబస్ని బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ పేపరు. సో ఇక్కడ 4th క్వశ్చన్లో బి బిట్ చూస్తే ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్కి మీరు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 5thలో బి బిట్ చూస్తే డిటర్మైన్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద గివెన్ సెక్షన్ అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ ఒక సెక్షన్ ఇచ్చాడు. సో ఆ సెక్షన్కి మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టాలి. సో ఇక్కడ 5thలో బి బిట్కి 7 మార్క్స్ ఉన్నాయి. అలాగే 5thలో బి బిట్కి కూడా 7 మార్క్స్ ఉన్నాయి. సో ఈ పేపర్ బేస్ చేసుకుంటే మీకు ఇక్కడ సెంట్రాయిడ్, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలను సెక్షన్స్కి క్యాలిక్యులేట్ చేయడం అన్నది నేర్చుకుంటే మీకు ఇక్కడ 14 మార్క్స్ మీరు ఈ పేపర్లో గెయిన్ చేయొచ్చు. అలాగే ఇంకొక పేపర్ని రిఫర్ చేద్దాం. సో ఈ పేపర్లో వచ్చేసి యూనిట్ 3 5th క్వశ్చన్ చూస్తే
దానిలో కూడా బి బిట్ చూడండి, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ప్లెయిన్ లామినా షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇక్కడ ఒక లామినా ఇచ్చాడు, అది ఎల్ షేప్లో ఉంది. సో దానికి మీరు సెంట్రాయిడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికి అలౌట్ చేసిన మార్క్స్ 8 మార్క్స్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇటువంటి సెంట్రాయిడ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే 7 to 8 మార్క్స్ మీరు గెయిన్ చేయొచ్చు. 7th క్వశ్చన్లో క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సెక్షన్ అబౌట్ అన్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్ ఆఫ్ ఇట్ అండ్ పాసింగ్ త్రూ ఇట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇక్కడ ఒక సెక్షన్ ఇచ్చాడు, అది జెడ్ సెక్షన్. సో ఈ సెక్షన్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అది ద యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్, అంటే బేస్ని యాక్సిస్ని బేస్ చేసుకుని కట్టాలి, అలాగే సెంట్రాయిడల్ యాక్సిస్ని కూడా బేస్ చేసుకుని కట్టాలి. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక్కొక్కసారి ఏంటంటే 7 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ అలౌట్ చేస్తాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్గా 12 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. సో అందువల్ల ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు ఈజీగా ఇక్కడ ఒక 12 మార్క్స్, అక్కడ ఒక 8, అంటే 20 మార్క్స్ మీరు ఈ పేపర్లో గెయిన్ చేయగలుగుతారు. నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. సో ఈ పేపర్ R13 సిలబస్ JNTUని బేస్ చేసుకుని ఇచ్చారు. సో దీనిలో 4th క్వశ్చన్ చూసుకుంటే లొకేట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద లామినా గివెన్ బిలో. సో ఇక్కడ ఒక లామినా ఇచ్చారమ్మా. సో దానికి మీరు సెంట్రాయిడ్ని కట్టాలి. సో ఇది సింపుల్ క్వశ్చన్. అలాగే 5th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ XX యాక్సిస్ అండ్ YY యాక్సిస్ ఆఫ్ ద గివెన్ జెడ్ సెక్షన్. సో ఇక్కడ కూడా ఒక జెడ్ సెక్షన్ ఇవ్వబడింది. సో దానికి మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కడితే సరిపోతుంది. అబౌట్ విచ్ యాక్సిస్, సెంట్రాయిడల్ XX యాక్సిస్ని బేస్ చేసుకుని కట్టాలి, అలాగే సెంట్రాయిడల్ YY యాక్సిస్ని బేస్ చేసుకుని కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని కట్టాలి. సో ఇవి డైరెక్ట్గా ఫుల్ మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్స్, అంటే ఈచ్ 12 మార్క్స్ చొప్పున డైరెక్ట్గా 24 మార్క్స్కి ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు ఈ పేపర్లో. సో అలా కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా మీకు 12 మార్క్స్ క్వశ్చన్స్ డైరెక్ట్గా పడచ్చు. అలాంటి కేసులో మీరు ఈజీగా ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ని పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ పేపర్ చూస్తే ఇది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చిన క్వశ్చన్ పేపర్. సో ఈ పేపర్లో 3rd యూనిట్ చూస్తే మీరు 5th క్వశ్చన్ ఏలో డిటర్మైన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఏరియా షోన్ ఇన్ ద ఫిగర్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ యాక్సిస్ షోన్. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. సో ఆ ఫిగర్కి మీరు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్స్ అలౌట్ చేసి 12 మార్క్స్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్కి ఇవ్వబడింది. అలాగే 6th క్వశ్చన్లో ఏ బిట్ చూసుకుంటే డిటర్మైన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ఏరియా షోన్ ఇన్ ద ఫిగర్ అబౌట్ ద గివెన్ యాక్సిస్ AA అండ్ BB. ఇక్కడ AA యాక్సిస్ BB యాక్సిస్ని వాడే డయాగ్రామ్లో మెన్షన్ చేశాడు. సో వాటిని బేస్ చేసుకుని మీరు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేస్తే సో ఈ క్వశ్చన్కి కూడా మీకు 12 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు. అలాగే 4th యూనిట్లో మీకు 7th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద షేడెడ్ ఏరియా షోన్ ఇన్ ద ఫిగర్ అబౌట్ ద వెర్టికల్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఇక్కడ ఒక షేడెడ్ ఏరియా ఇవ్వబడింది. సో ఆ షేడెడ్ ఏరియాకి మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు విచ్ యాక్సిస్, వెర్టికల్ సెంట్రాయిడల్ యాక్సిస్ని బేస్ చేసుకుని కట్టాలి. సో ఇది కూడా 12 మార్క్స్కి ఇచ్చారు కాబట్టి జనరల్గా మీకు సెంట్రాయిడ్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్వశ్చన్స్ అనేవి కామన్గా ఇలాంటి షేడెడ్ సెక్షన్కి జనరల్గా ఎక్కువ పేపర్స్లో రిపీట్ అవుతూ వస్తుంది. JNTU సిలబస్ను బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ పేపరు. సో దీనిలోకి వచ్చేసరికి 4th క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద సెక్షన్ షోన్ ఇన్ ద ఫిగర్ 5 బిలో అబౌట్ XX అండ్ YY యాక్సిస్. ఇక్కడ ఒక C సెక్షన్ ఇచ్చారు. సో ఆ C సెక్షన్కి మీరు సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే 5th క్వశ్చన్ చూస్తే ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్ షోన్ ఇన్ ద ఫిగర్ 6 అబౌట్ X అండ్ Y యాక్సిస్, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్. సో ఇక్కడ 6th ఫిగర్లో మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. సో ఆ డయాగ్రామ్కి మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 5thలో B బిట్ చూసుకుంటే ఇక్కడ ఒక షేడెడ్ సెక్షన్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద షేడెడ్ సెక్షన్ అబౌట్ హారిజెంటల్ యాక్సిస్ AA షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ హారిజెంటల్ సెంట్రాయిడల్ యాక్సిస్ AAని రిప్రజెంట్ చేశారు. ఆ AAని బేస్ చేసుకుని మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ పేపర్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు సెంట్రాయిడ్ మీద అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ సబ్జెక్ట్ని కొంచెం ఈజీగా పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చిన క్వశ్చన్ పేపర్.
సో దీనిలో థర్డ్ క్వశ్చన్ చూస్తే ఏ బిట్ చూస్తే ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద జెడ్ సెక్షన్ అని ఇచ్చారు. సో దీనికి మీరు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే బీ బిట్లో ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ షేడెడ్ ఫిగర్ షోన్ ఇన్. సో ఇక్కడ మీకు ఒక షేడెడ్ డయాగ్రామ్ ఇచ్చారనమాట. సో దీనికి కూడా మీరు సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రెండు సెంట్రాయిడ్ ప్రాబ్లమ్స్ 7 మార్క్స్ 7 మార్క్స్గా డివైడ్ చేసి టోటల్ 14 మార్క్స్కి ఈ థర్డ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేస్తే డైరెక్ట్గా 14 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. అలాగే ఫోర్త్ క్వశ్చన్లో బీ బిట్ చూస్తే ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ షేడెడ్ ఏరియా యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ కూడా ఒక షేడెడ్ సెక్షన్ ఇవ్వబడింది. సో దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయమన్నారు. 7 మార్క్స్కి ఇచ్చారు. సో ఇలా ఫోర్త్ బిట్ బీలో కూడా ఒక షేడెడ్ సెక్షన్ ప్రాబ్లం మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇటువంటివి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా ఈ సబ్జెక్ట్ని పాస్ అవుతారు. అలాగే లాస్ట్ పేపర్ ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్ నుండి వచ్చిన పేపర్ చూద్దాం. సో దానిలో థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద సెకండ్ మూమెంట్ ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ షోన్ ఇన్ ద ఫిగర్ 3 అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్. అంటే ఈ సెక్షన్కి మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయాలి. అది సెంట్రాయిడల్ యాక్సిస్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయమనంటున్నారు. దీనికి 14 మార్క్స్ ఇచ్చారు. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద pre-stressed concrete beam is shown in the figure 4. Calculate the moment of inertia of the section about the centroidal axis parallel to and perpendicular to the top edge. All dimensions are in mm. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన సెక్షన్కి కూడా మీరు మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయాలి. దానికి కూడా 14 మార్క్స్ ఇచ్చారు. సో ఈ పేపర్ని బేస్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీదే 14 మార్క్స్ క్వశ్చన్ ఉంది. సో ఫైనల్గా మనం ఇప్పుడు రివ్యూ చేసిన పేపర్స్ని బేస్ చేసుకుంటే మనకి సెంట్రాయిడ్స్ అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ప్రాబ్లమ్సే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. అవి కూడా ఎస్పెషల్లీ షేడెడ్ సెక్షన్కి సంబంధించినవి ఎక్కువగా రిపీట్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం సెంట్రాయిడ్స్ని అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. Now I am signing off from the channel now. So please subscribe my channel Sivar Tech Rocks. Thank you.